హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాల్లో 2026 అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 17 పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ నిషేధం అమల్లో అయితే ఉంది. మిగిలిన 96 పట్టణాల్లోనూ అమలు చేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అయితే తెలిపారు. ఈ నిషేధం అమలుతో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా ఆగిపోతుందని తెలిపారు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రజలు ప్రత్యామ్నాయాలు వాడాలని ప్రభుత్వం అయితే కోరుతుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.